హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ స్టోరీకి రైటర్ ఎస్ఎన్ఎంఆర్ శ్రీధర్ గారండి. శ్రీధర్ గారి అన్ని స్టోరీస్ కి కాపీ రైట్స్ వర్తిస్తాయి. ఆయన పర్మిషన్ లేకుండా యూట్యూబ్ లోనే కాదు మరే ఇతర సోషల్ మీడియా నెట్వర్క్ లో కూడా ఆయన స్టోరీస్ ని అప్లోడ్ చేయడానికి వీల్లేదు. దయచేసి అలా చేయకండి ఫ్రెండ్స్. అలా చేస్తే లీగల్ గా చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది. అలానే ఈ స్టోరీస్ చదువుతున్న వాళ్ళైనా వింటున్న వాళ్ళైనా మీరు మరే ఛానల్లోనైనా శ్రీధర్ గారి స్టోరీస్ ని చూసినట్లయితే వెంటనే నాకు కామెంట్ బాక్స్ లో మెసేజ్ చేయండి. ఇది పూర్తిగా శ్రీధర్ గారి ఛానల్ అండి. కేవలం ఆయన స్టోరీస్ మాత్రమే ఇందులో ఉంటాయి. కానీ కొంతమంది పేర్లు మార్చి వేరే ఛానల్స్ లో స్టోరీస్ ని అప్లోడ్ చేస్తున్నారు. మీరు గానీ అలా చూసినట్లయితే నాకు మెసేజ్ చేయండి. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. ఎస్ఎన్ఎంఆర్ శ్రీధర్ గారు రాసినటువంటి మనోభిరాముడు 41వ భాగం. నన్ను అందరి ముందు ఇన్సల్ట్ చేసినందుకు ఇలా అవ్వాల్సిందే అని గట్టిగా అనుకుంది ప్రీతి కౌర్. ఇంతకీ ఏం చేస్తావే? చెప్తా పదా అంటూ వాళ్ళని లాక్కెళ్ళింది. అమ్మా మను, ఇలరా అంటూ వాళ్ళ బంధువులందరినీ దగ్గరికి మనుని తీసుకెళ్లి, దేఖోనా ఏ మేరీ బహు హే, మేరే బేటా కా పత్ని, కేసే హై, బహుత్ అచ్చా హేనా అంటూ అందరికీ మనుని పరిచయం చేసి మురిసిపోతుంది పాయల్. వెనుక వీల్ చైర్లో ఒక పెద్దావిడ్ని తీసుకొచ్చారు. పాయల్, ఏ లడికీ కోన్ హే అందావిడ. మాజీ, ఏ అభికా పత్ని హే అని పాయల్ అంటే, బహుత్ అచ్చి హే పాయల్. హా మాజీ అంటూ, అమ్మ మను కాళ్లకి నమస్కారం చేయమ్మా అనడంతో ఆ పెద్దావిడ కాళ్లకి నమస్కరించగానే, జీతే రహో బేటీ, నామ్ క్యా హే బేటా అని అడిగింది ఆ పెద్దావిడ. మనస్విని అంటూ వాళ్లతో మాట్లాడుతున్న మనుని చూసి, ఆంటీ ఉంది కదా, టైం పాస్ అవుతుందిలే అనుకుని మిగతా వాళ్లతో కొత్త బిజినెస్ గురించి డిస్కస్ చేస్తున్నాడు అభిరామ్. కాని అప్పుడప్పుడు మనుని గమనిస్తూనే ఉన్నాడతను. నిన్ను చూస్తుంటే ప్రపంచంలోని సంతోషమంతా నీతోనే ఉన్నట్టుంది. ఎంత బాధున్నా నిన్ను చూస్తే చాలు దూదిపించలా ఎగిరిపోతుంది అని మను తల నిమురుతూ చెప్పి, మా అభి చాలా అదృష్టవంతుడు, నీలాంటి చక్కని చుక్కని తెచ్చుకున్నాడంటూ అతని వైపు చూస్తుంటే మను కూడా అప్రయత్నంగా అభి వైపు చూసింది. వాడెవ్వరికీ అర్థం కాని పజిల్ లాంటివాడమ్మా. నువ్వే ఎలాగైనా వాణ్ణి మార్చాలి. ముఖం మీద ఎప్పుడూ కోపముంటుంది, కాని మనసులో ఏమీ పెట్టుకోడు అని పాయల్ అంటుంటే తన బిహేవియర్ అంతా గుర్తొస్తుంటే సైలెంట్గా వింటుంది మనస్విని. ఆ ఒక్క అలవాటు లేకుంటే నిజంగానే వాడిలాంటి వాడు ఇంకెక్కడా ఉండడు అని పాయలంది. ఒక్క అలవాటా? ఏంటంటీ అది? బాధగా, అదేనమ్మా అని పాయల్ అనబోతుంటే, మోసీ ఆప్ జల్దీ ఆయేనా, ససుమా బులాతి హే అంటూ ఎవరో పిలవడంతో, మను నేనిప్పుడే వస్తాను అంటూ పక్కకెళ్ళింది పాయల్. ఆ ఒక్క అలవాటు అంటే ఏంటది అనుకుంటూ అభివైపు చూసిన మనుకి డ్రింక్ చేతిలోకి తీసుకుంటూ కనిపించాడు అభిరామ్. ఓ, డ్రింకింగ్ గురించా అనుకుంది మను. ప్రీతి, ఏం చేస్తున్నావే? మాకెందుకో కంగారుగా ఉంది. ఏం కాదులే అంటూనే అక్కడున్న డ్రింక్స్ వైపు వెళ్ళింది ప్రీతి. అమ్మ మను, భోంచెద్దూరమ్మా. మరి ఆయన వాళ్ళ స్పెషల్ సపరేట్గా ఉంటాయిలే, నువ్వురా అంటూ మనుని తీసుకెళ్ళింది పాయల్. తినమ్మా అంటూ ప్లేట్ అందివ్వగానే, కాని ఆంటీ. ఏంటి ఆంటీ, మా ఆవిడ్ని ఒక్క క్షణం కూడా వదలట్లేదు అంటూ వచ్చాడు అభిరామ్. మీ ఆవిడ భోంచేయలేదంట, నువ్వైనా తినిపిచ్చు అని ఆవిడ వెళ్ళిపోగానే, ఏంటి తినవా అంటే, మరి మీరు మాకు సపరేట్గా ఉంటాయి, నువ్వు కానివ్వు, బోరుగని కొడుతుందా అని అడిగాడు అభి. లేదన్నట్టు తల్లుపుగానే, భోంచేయి, త్వరగా వెళ్ళిపోదాం, నాకు కొంచెం పనుంది, చూసుకొనొస్తానంటూ అక్కడి నుండి వెళ్ళిపోయాడు. ప్రీతి డ్రింక్స్ ఉన్న టేబుల్ దగ్గరకొచ్చి పక్కపక్కనే ఉన్న కూల్ డ్రింక్స్ ఇంకా ఆల్కహాల్ని ఒకే గ్లాస్లో మిక్స్ చేసి తన బ్యాగ్లో నుండి ఏదో పౌడర్ తీసి కలిపింది. ఏయ్, ఏంటి ఇది అని ఫ్రెండ్స్ అడుగుతున్నా, ఏం లేదులే, ఇది తాగితే అమ్మాయి గారు కొద్దిసేపు ప్రపంచమంతా మర్చిపోతారు. ఏం కాదు కదా? ఏమీ కాదు, ఇప్పుడది కళ్ళుతో కాగిన కోతిలా గంతులేస్తుంది చూడు. కాని ఎందుకే ఇదంతా? అభి గురించి మనకి తెలీదా? మనమిలా చేశామని తెలిస్తే? తెలిసినప్పుడు కదా. అటు చూడు అని తనతో మాట్లాడే వాళ్లతో సిటీలో నెంబర్ 1 బిజినెస్ పర్సన్స్ ఇప్పుడు వాళ్ల ముందు తన భార్య మందు కొట్టి రెచ్చిపోతుంటే సార్ రియాక్షన్ చూడాలి అని ప్రీతి కౌర్ నవ్వుతుంటే, ఏమోనే, మాకు చాలా భయంగా ఉంది అన్నారు వాళ్ళ ఫ్రెండ్స్ అంతా. ఏం కాదు అని బెరార్ని పిలిచి, ఈ గ్లాస్ తీసుకెళ్లి అక్కడ రెడ్ సారీ కట్టుకుందే ఆ మేడంకి ఇవ్వు అనడంతో సరేనని వెళ్ళిపోయాడు ఆ బేరర్. అప్పుడే భోంచేసి హ్యాండ్ వాష్ కోసం వెళ్లిన మనుకి, మేడం కూల్ డ్రింక్ అంటూ ఇచ్చాడు బేరర్.
దాహంగా అనిపిస్తుండడంతో థ్యాంక్యూ అని తీసుకుని తాగేసింది. ఏయ్, తను తాగేస్తుంది అంటే తాగాలనే కదా ఇచ్చింది, ఇప్పుడుంటుంది చూడు అంటూ పదండి అటు వెళ్దాం అని అందర్నీ పక్కకు తీసుకెళ్ళింది ప్రీతి కౌర్. కూల్ డ్రింక్స్ తాగుతున్న మనుకి కొద్ది కొద్దిగా మత్తెక్కుతుంటే గ్లాస్ వైపు పిచ్చి చూపులు చూస్తూ నవ్వుకుంటుంది. ఈ డ్రింక్ ఏంటి ఇంత టేస్టీగా ఉంది, దీని పేరేంటో కనుక్కోవాలనుకుంటూ పైకి లేచి బేరర్ అని గట్టిగా పిలవగానే అందరూ ఉలిక్కిపడి మను వైపు చూశారు. రే బేరర్, ఎక్కడున్నావు అని చుట్టూ వెతుకుతుంటే ఏంటి మేడం, ఏం కావాలి అంటూ వచ్చాడతను. నేను తాగుతున్న కూల్ డ్రింక్ ఏ కంపెనీదో చెప్పు. తెలీదు మేడం, నువ్వే కదరా ఇచ్చావు నాకు. నేనా? నేను కాదు మేడం. రేయ్, నాకు అబద్ధాలు చెప్పేవాళ్లన్నా మోసం చేసేవాళ్లన్నా పరమ అసహ్యం, కాబట్టి నిజం చెప్పు, నువ్వే కదా నా ఇందాక ఇచ్చావు. నేనా? నేనేమివ్వలేదు మేడం అని బేరర్ అనడంతో అతడి షర్ట్ పట్టుకొని నాతోనే అబద్ధాలు చెప్తావా, చంపేస్తాను నిన్ను అంటూ ముఖం మీద కొడుతుంటే అందరూ ఆమెని వింతగా చూస్తున్నారు. నిజంగానే నేనివ్వలేదు మేడం. అంటే నెక్స్ట్ వీక్ ఎట్టి పరిస్థితుల్లో స్టార్ట్ చేద్దాం, ఇక లేట్ చేయొద్దు, నేను అర్జెంటుగా వెళ్లాలంటూ మను వైపు చూసిన అభీకి సర్వర్ని కొడుతూ కనిపించడంతో ఒక్కసారిగా మైండ్ అంతా బ్లాక్ అయింది. ఎక్స్క్యూజ్ మీ అంటూ ఫాస్ట్గా అక్కడికి వెళ్ళిపోయాడు. ఏ మను, ఏం చేస్తున్నావు అంటూ అతని నుండి దూరం జరిపి అడుగుతుంటే వీడు అబద్ధాలు చెప్తున్నాడు, వెధవ, చంపేస్తాను విన్ని. నేనేమనలేదు సార్, నన్ను నమ్మండి అని సర్వర్ అంటుంటే నువ్వెళ్ళు అని అతన్ని పంపించేసి ఏయ్, ఏమైంది నీకు, అందరూ మనల్నే చూస్తున్నారు. ఎక్కడవాడు, ఒరే సర్వర్ ఎక్కడున్నావు అంటుంటే గప్పున వస్తున్న వాసన చూసి స్మెల్లొస్తుందేంటి, ఏయ్ డ్రింక్ అని చేశావా? అవును చేశాను, చాలా బాగుంది, అందుకే ఇంకా కావాలి అంటూ వెళ్తుంటే ఆగుమను అంటూ చేయి పట్టుకున్నాడు. ఎవడ్రా నువ్వు, వదులు నన్ను అనగానే షాక్ అయి నన్ను రా అంటావా, ఎవరితో మాట్లాడుతున్నావో తెలుస్తుందా నీకు? అవున్రా, ఏంట్రా, ఏ నువ్వు నన్ను ఏంటే అనలేదా అంటూ అతని కాలర్ పట్టుకుని నువ్వేమైనా పెద్ద పిస్తా అనుకుంటున్నావరా, నా గురించి నీకు తెలీదు, కొడితే పళ్ళు రాలిపోతాయి అని మత్తులో మను అంటుంటే నన్ను కొడతావా? అవున్రా, నిన్ను చూస్తే భయపడిపోవాలా, నీ యబ్బ, కొట్టానంటే పళ్ళు రాలిపోతాయి. చుట్టూ చూసి ఏయ్, నువ్వు మాట్లాడేది నాతోనేనా? కళ్ళు దొబ్బాయా, ఇక్కడ నువ్వు కాక ఇంకెవరున్నారు అంటుంటే ముఖమంతా మాన్స్టర్లా పెట్టుకుని అందర్నీ భయపడతావు. ఇప్పుడు భయపెట్టు చూస్తా, బస్తీమే సవాల్, నేనేంటో చూపిస్తా. నువ్వెవరితో మాట్లాడుతున్నావో తెలుస్తుందా మను అని పళ్ళు బిగబెట్టి అభిరామ్ అడుగుతుంటే బాగా తెలుసు, ఒళ్ళు బలిసి కొట్టుకుంటున్నా బీస్టుతో మాట్లాడుతున్నా అని. ఏం పీకుతావురా అని ఫేస్ దగ్గరికొచ్చి చెప్తుంటే మిస్టర్, ఏమైంది, మీ వైఫ్కి ఇలా బిహేవ్ చేస్తున్నారు? అది ఏం లేదు, తనకొచ్చే ఫుడ్ పాయిజన్ అయినట్టుంది అంతే అంటూ ముందు ఇక్కడి నుండి పదా అని ఆమెని పార్కింగ్ సైడ్ తీసుకెళ్తుంటే వదులు, నేను రాను, ఇక్కడే ఉంటాను, నాకు కూల్ డ్రింక్ కావాలి. నేనిస్తాను, నువ్వు ముందు పదా. నడవకుండా అక్కడే ఆగిపోయి నువ్విస్తావా అని నవ్వుతుంటే అబ్బా ఇస్తాను, నువ్వు ముందు పదా. నేను రాను అంటూ ఆగిపోయి అతని మెడ చుట్టూ చేతులేసి ఏమందిస్తావు, నువ్వు తాగుతావే అదా? కోపంగా ఇప్పుడు నువ్వు తాగింది కూడా అదే కదా. అతని షర్ట్ కాలర్ పట్టుకొని ఛీ, ఎలా కనిపిస్తున్నాన్రా నీకు అనగానే కొట్టానంటే అని కోపంగా చెయ్యెత్తాడు అభిరామ్. భయంగా కళ్ళు మూసుకుంది మను. విసుగ్గా చేతిని దించేసి ఇంకోసారి ఒరే అన్నావంటే నా చేతిలో చస్తావు. అంటాను, అయితే ఏంటిప్పుడు? మను, చాలా ఎక్కువైంది, బుద్ధి లేకుండా మందు తాగి నానా రచ్చా చేస్తావా? లక్కీగా ఇక్కడెవరు లేరు. లేదంటేనా? లేదంటే ఏమవుతుందమ్మా అంటూ బుగ్గలు పట్టుకుని లాగుతూ గట్టిగా గిల్లేసింది. అబ్బా, ఉసి మెంటల్దానా, కళ్ళు తాగిన కోతిలా ఇలా చేస్తున్నావేంటే? నేనా? నేను కాదురా, నువ్వే. నన్ను చూస్తే చాలు కళ్ళు తాగిన కోతిలా రంకెలేస్తుంటావు. అయినా నాకొకటి అర్థం కాలేదు, నువ్వు తాగితే తప్పులేదు, నేను తాగితే తప్పొస్తుందా? నేను తాగుతాను, తందనాలాడతాను, మధ్యలో నీకేంట్రా నొప్పి? నేను నీ మొగుణ్ణే, పైగా మగాణ్ణి, నేను తాగితే ఎవ్వరూ ఏమీ అనుకోరు. నువ్వు నా మొగుడివైతే నేను మనశ్విని. మగాళ్ళు తాగితే తప్పులేదు, మేం తాగితే తప్ప? నేను తాగుతా, ఏం పీక్కుంటావో పీక్కో, లా 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 అంటూ వెళ్ళిపోతుంటే
ఇలా లాభం లేదు, దీనికి బాగా ఎక్కేసింది అనుకుంటూ తన చెయ్యి పట్టుకుని లాక్కెళ్తున్నాడు అభిరామ్. వదులు, నన్నొదులు అని గింజుకుంటున్నా వదలకుండా గట్టిగా పట్టుకుని లాక్కెళ్లి కార్లో పడేశాడు. అలవాట్లేదు అంటూనే ఫుల్లుగా ఏసేసింది. ఛా, అనవసరంగా తీసుకొచ్చాననుకుని డ్రైవింగ్ సీట్లో కూర్చోబోతుంటే పాయల్ అక్కడికి వస్తూ కనపడ్డంతో, అభి ఏమైంది, అప్పుడే వెళ్ళిపోతున్నావంటూ కారులో చూసి, మను ఏంటమ్మా, కాసేపు ఆగి వెళ్ళొచ్చు కదా అంది. విండో క్లోజ్ చేయడంతో అద్దానికి ఫేస్ ఆనించి చిన్నపిల్లలా, నేనొస్తానాంటీ ప్లీజ్, నేనిక్కడే ఉంటాను అని మను అంటుంటే డోర్ లాక్ చేయడం వల్ల తన మాటలేమీ వినిపించట్లేదు పాయల్కి. అభి ఏమైంది? ఆంటీ తనకి కొంచెం హెల్త్ డిస్టర్బ్ అయింది, ఫుడ్ పడలేదనుకుంటా, తనదే చెప్తుంది, మేమిక వెళ్తాము. కానీ అభి ప్లీజ్ ఆంటీ, ఇంకోసారి వస్తాను, ఇట్స్ ఆల్రెడీ లేట్, పైగా వర్షం పడేలా ఉంది. సరే జాగ్రత్తగా వెళ్ళండి, వెళ్ళాక నాకు కాల్ చేయి. ఓకే ఆంటీ, మిమ్మల్ని అంకుల్ని అర్జెంటుగా రమ్మన్నారు, మీరు వెళ్ళండి అనడంతో పాయల్ వెళ్ళిపోయింది. థ్యాంక్ గాడ్ అనుకొని కోపంగా మను వైపు చూస్తూ అటువైపు నుండి వచ్చి డ్రైవింగ్ సీట్లో కూర్చున్నాడు అభి. ఓయ్, నన్నెక్కడికి తీసుకెళ్తున్నావు? ఇంటికి. ఎవడింటికి? నేనెక్కడికి రాను, దిగిపోతాను, నోరు మూసుకొని కూర్చో అని గట్టిగా అరిచేశాడు. కూర్చోను, పడుకుంటాను, ఏం చేస్తావు అంటూ కాళ్ళు అభి ఒళ్ళో పెట్టుకుని తల మరో సైడ్కి పెట్టుకుని పడుకుంది. ఆ కాళ్లకి గట్టిగా ఒక దెబ్బకేసి నేలకి కొట్టాడు అభిరామ్. దాంతో అమ్మా అంటూ లేటి కూర్చొని, ఒరే బండోడా, ఇలా పడేసావేంట్రా అంటే, బండోడా నేనా? నువ్వు కాక నేనా? చూడు ఎలా ఉన్నావో, అచ్చం మాన్స్టర్లాగా, ఇలా కొట్టేశావేంటి? కోపంగా, ఇప్పుడు కాదే, రేపొద్దున చెప్తా నీ సంగతి అనుకుంటున్నాడు అభి. ఏంట్రా మాట్లాడావు? ఏంటే మాట్లాడేది? నువ్వు కాలు పెడితే నేనెలా డ్రైవ్ చేయను? ఓ, నీకు డ్రైవింగ్ చేయడం రాదా? నేను నేర్పించినా అంటూ జోయ్ జోయ్ అంటూ స్టీరింగ్ని ఇష్టమొచ్చినట్టు తిప్పుతుంటే, ఏయ్ మను, మను ప్లీజ్ వద్దు అంటూ అడ్డదిడ్డంగా వెళ్తున్న కార్ని కంట్రోల్ చేయడానికి ట్రై చేస్తూ ఎదురుగా ఒక లారీ రావడం చూసి, మను అంటూ తనని గట్టిగా తోసేసి టర్న్ చేసి సడన్ బ్రేక్తో కార్ ఆపాడు అభిరామ్. ఓహో అనుకుంటూ తన వైపు చూసేలోపే కార్ కీస్ తీసుకుని ఇప్పుడెళ్ళు చూద్దాం అంటూ కార్ దిగేసి వెళ్ళిపోయింది మను. ఏ మను, ఆగు, ఎక్కడికెళ్తున్నావు అంటూ తను కూడా కారు దిగి తన వెనకే వెళ్ళాడు. నేను నీకు దొరకను అంటూ ఆ రాత్రిపూట నిర్మానుష్యంగా ఉన్న రోడ్డు మీద తిరుగుతూ అభిని తన చుట్టూ తిప్పించుకుంటుంది మను. తనని పట్టుకుని, ఎక్కడికెళ్తున్నావు, ముందు పద అని లాక్కెళ్తుంటే, అబ్బా నేను రాను, నన్నొదులు అంటున్నా తను వదలట్లేదు. దాంతో అతని చేతి మీద గట్టిగా కొరికేసింది మను. ఆ అంటూ చెయ్యొదలగానే మళ్లీ పరిగెట్టింది. అబ్బా ఇది నాకీ రోజు చుక్కలు చూపిస్తుంది, మనూ మనూ అని కేకలేస్తున్నా, నేను నీతో రాను అంటూ వెనక్కి చూస్తూ పరిగెడుతూ ముందొస్తున్న వెహికల్ని చూసుకోకుండా దానికెదురెళ్తుంటే, మను అంటూ ఫాస్ట్గా వచ్చి ఆమెని పక్కకి లాగేయడంతో ఇద్దరూ ఒకరి మీదొకరు పడిపోయారు. మను కిందున్న అభికి అంత దగ్గరగా ఉన్న మనుని చూస్తుంటే ఏదో తెలియని అలజడి మొదలైంది. మెత్తగా తగులుతున్న తన పరువాల తాకిడి నిలకడ లేకుండా చేస్తుంటే, మెత్తగా భలే ఉన్నాయి అంటూ చెంపల మీద మను పెడుతున్న ముద్దులు తనని అప్రయత్నంగా తన చేతులు తన నడుము మడతల్ని కొలుస్తూ మెల్లిగా దాన్ని ప్రెస్ చేస్తున్నాయి. ఏంటలా చూస్తున్నావు అంటూ పైపంటిని కింది పెదవితో కొరుకుతూ కళ్ళెగరేస్తున్న మను అతని కంటికి ఇంకా ముద్దుగా అనిపిస్తుంటే వాటిని అందుకోవడానికి ముందుకొచ్చినవాడు కాస్త ఇంతలో ఉరుములు మెరుపులతో ఉన్న వాతావరణం కాస్త గాలివానగా మారడంతో, హే వర్షం అంటున్న మను గొంతుకి స్పృహలోకొచ్చాడు. ముందు పైకిలే అంటూ ఆమెను లేపి నిల్చోబెట్టి, వర్షం పడుతుంది అంటూ తడుస్తూ డాన్సులేస్తున్న మనుని కళ్ళార్పకుండా చూస్తుండిపోయాడు అభిరామ్. తడిచిన చీరలో నుండి తన అందాలతో పాటు శరీర సౌష్ఠవం స్పష్టంగా కనిపిస్తుంటే ఆ అందాన్ని అతని కనుపాపల్లో బంధిస్తున్నాడు. నువ్వురా అంటూ తన చేతులు పట్టుకుని పిచ్చి పిచ్చిగా గంతులేస్తున్న మనుని, ఇక చాలు మను, వెళ్దాం పదా అంటూ లాక్కెళ్తుంటే, ఇంకాసేపు ఉంటాను, చాలు, నువ్వు తడిచింది కాక నన్ను కూడా తడిపేశావంటూ కారులో కూర్చోబెట్టి లాక్ చేసేశాడు. డ్రైవ్ చేస్తుంటే తన భుజం మీద వాలి, అభి, మై డియర్ అభి అంటుంటే
కొత్తగా కనిపిస్తున్న మను సాంగత్యానికి ఎలా రియాక్ట్ అవ్వాలో తెలియక తననే చూస్తున్నాడు అభిరామ్. ఏంటలా చూస్తున్నావు? మాన్స్టర్, నీకోటి చెప్పనా? ఏంటి? అతని బుగ్గలు లాగుతూ యువర్ సో హ్యాండ్సమ్ అంటూ ముద్దులు పెడుతుంటే, అబ్బా, ఈ అమ్మాయి ఈరోజు నన్ను ఇలా టెంప్ట్ చేస్తుందేంటి అనుకుంటూ, ఏయ్ సరిగ్గా కూర్చో, విసిగించకు అన్నాడు. నేనేం చేశాను డార్లింగ్ అంటే, వాట్ డార్లింగా? ఎస్, నువ్వు డార్లింగ్, నా స్వీట్ హబ్బీవి కదా. మందు కొట్టేసరికి ఒరిజినాలిటీ మొత్తం బయటకు వచ్చింది కదే అనుకుంటున్నాడు అభిరామ్ ఆమె మాటలకి. ఓయ్, నీ గురించి చెప్పాను, నేనెలా ఉన్నానో చెప్పవా? చెప్పు. తన వైపు ఒకసారి చూసి తల తిప్పుకోగానే, నిన్నే అడిగేది అంటూ సీట్ మీదకెక్కి, చూడు ఎలా ఉన్నానో చెప్పవేంటి అంటూ చేతులు పైకెత్తి అడుగుతుంటే ఆమె వైపు చూశాడు అభిరామ్. చెదిరిపోయిన పైటలో నుండి కనిపిస్తున్న ఎత్తుపల్లాలు, నడుం దగ్గర చీర అంటుకుపోయి నాభి నుండి నగ్నంగా కనిపిస్తున్న నడుం అందాలు, తను నిలబడ్డ విధానానికి ఎటు చూసినా సెక్సీగా కనిపిస్తుంటే, బానే ఉన్నావులే, సరిగ్గా కూర్చో అంటూ తనని కిందకి లాగి కూర్చోబెట్టాడు. అబ్బా చూడు, నాకు దెబ్బ తగిలిందంటూ కాళ్లు పైకెత్తి థైస్ వరకు చీర జరిపింది మను. కంగారుగా, ఏయ్ అలా తీయకూడదు అంటూ అటువైపు చూడకుండా చీర కిందకి లాగేశాడతను. అయితే మళ్ళీ తీస్తా అంటూ ఈసారి పూర్తిగా పైకి జరపబోతుంటే, కోపంగా మను అంటూ తన చెయ్యి గట్టిగా పట్టుకుని ఒక చేత్తోనే డ్రైవ్ చేస్తున్నాడు అభిరామ్. వదులు, చెయ్యొదలరా ఇడియట్ అంటూ కాళ్లతో తంతూ డిస్టర్బ్ చేస్తున్న తన చేతులు మాత్రం వదలట్లేదు. మాన్షన్ వచ్చాక దిగి ఇక పద అంటే, నేను రాను. అప్పటికే ఫ్రస్ట్రేషన్ పీక్స్కి వెళ్ళిపోవడంతో నువ్వెలా చెప్తే ఎందుకు వింటావు అంటూ తనని 2 చేతులతో ఎత్తుకొని తీసుకెళ్తున్నాడు. అరుంధతమ్మ గుళ్ళో ప్రవచనాలకి వెళ్లడంతో సెకండ్ షిఫ్ట్ పనివాళ్లు తప్ప ఎవ్వరూ లేరు మాన్షన్లో. మెడ చుట్టూ చేతులేసి కాళ్లాడిస్తూ, భలే ఉంది తెలుసా అంటుంటే తన భుజం మీద తలవాల్చి, అవును, నువ్వు నన్నేమన్నావు? నేనేమన్నాను? అన్నావు, చెప్పు ఏమన్నావు? నేనేమనలేదంటుంటే. నన్ను డబ్బులిచ్చి కొనుక్కున్నావా అంది సడన్గా మను. ఒక్క క్షణం ఆ మాటకి అతని అడుగులు ఆగిపోయాయి. తన వైపు చూడకుండా మళ్లీ నడుస్తుంటే, నిన్నే అడిగేది, చెప్పు. కళ్లల్లో నీళ్లొస్తుంటే, నన్ను డబ్బులిచ్చి కొనుక్కున్నానన్నావు కదా, నేనేమైనా బొమ్మనా నువ్వు కొనుక్కోడానికి అంటే మౌనంగా ఉండిపోయాడు. నిన్నే అడిగేది, చెప్పు. ఇప్పుడు కాదు, రేపు మాట్లాడదాం అంటూ డైరెక్ట్గా తన గదిలో వాష్రూంలోకి తీసుకెళ్లి దింపి, వెళ్ళి ఫ్రెష్ అవ్వు అని చెప్పి వెళ్ళిపోతుంటే తన చెయ్యి పట్టుకొని ఆపేసింది మను. ఏంటి, డబ్బులిచ్చి ఎవరిని కొనుక్కుంటారో తెలుసా అని అంత మత్తులోనూ కన్నీళ్లతో ఆమె అడుగుతుంటే, గట్టిగా మను అని అరిచి తనని దగ్గరికి లాక్కొని, ఇంకొక మాట నీ నోట్లో నుండి వచ్చిందంటే జాగ్రత్త అని కోపంగా చెప్పి వెళ్ళిపోతుంటే అతన్ని వెళ్లనివ్వకుండా చెయ్యి పట్టుకొని తన చీర తీసి అభిమీదకి విసిరేసింది మను. ఏయ్, ఏం చేస్తున్నావే? నువ్వే కదా అన్నావు డబ్బులిచ్చి కొనుక్కున్నానని. కమ్ అభి, ఐఆమ్ యువర్స్ అంటూ చేతులు చాపగానే, పిచ్చిగాని పట్టిందా నీకు అని అడిచేశాడు. తనని గట్టిగా హక్ చేసుకుని, నిజంగానే చెప్తున్నాను, నీకు బాగానే కోఆపరేట్ చేస్తాన్లే, నీ దగ్గర డబ్బులు తీసుకున్నాను కదా అని వెక్కుతూ చెప్తుంటే, తన శరీరమంతా పూర్తిగా తనకి అంటుకుపోతుంటే మను ప్లీజ్ అంటూ ఆమెను బలవంతంగా తోసేసి వెళ్లబోయాడు. అతను కోపంగా తోయడంతో వెనుక బాత్ టబ్లో పూర్తిగా పడిపోతుంటే అభిని పట్టుకోనుండడం వల్ల అతను కూడా తన మీదనే పడిపోయాడు బాత్ టబ్లో. ఒక్కసారిగా పడిన వెయిట్కి నీళ్లన్నీ వాష్రూమ్ మొత్తం చిమ్మేశాయి. విసుగ్గా తన నుండి దూరం జరిగి లేవబోయాడు. కళ్ళు మూతలు పడుతుంటే తన షర్టు పట్టుకుని దగ్గరికి లాగి, ఏంట్రా వెళ్ళిపోతున్నావు? డబ్బు పెట్టి కొనుక్కొని వాడకపోతే నీకు లాస్ వస్తుంది, కావాలంటే ఇవి కూడా తీసేస్తాను అంటూ బ్లౌజ్ మీద చెయ్యి వేస్తుంటే కోపంగా తన 2 చేతులు టబ్బుకి ఆనించి పట్టుకొని, ఏంటే ఊరుకుంటున్నాను కదా అని రెచ్చిపోతున్నావు? తమాషాగా ఉందా? అసలేమనుకుంటున్నావు నా గురించి అని కోపంగా అడిగాడు అభి. మైకంగా కళ్ళు మూసేస్తూ, కోపమొస్తుందా? మరి నీ మాటలకి నేనెంత బాధపడాలి? అందుకే నువ్వు నాకు నచ్చలేదు, అస్సలు నచ్చలేదు. ఐ హేట్ యూ, ఐ హేట్ యూ అంటూ మత్తుగా కళ్ళు మూసేసింది మను. విన్నారు కదా ఫ్రెండ్స్,
మత్తులో అభిని ఫుట్బాల్ ఆడుకుందనే చెప్పాలి మను. కానీ ఆఖరిగా తనన్న మాటలు తన మనసులో ఎంత బాధని అనుభవిస్తుందో అభికి క్లియర్గా అర్థమవుతున్నాయి. అంత మత్తులో ఉన్న ఆమె మీద చెయ్యి వేయడం కాదు కదా, కనీసం దగ్గరికి కూడా తీసుకోలేకపోతున్నాడు అభిరామ్. అసలు అతని మనస్తత్వం ఏంటి? మనుని ఎందుకు పెళ్లి చేసుకున్నాడు? తర్వాత ఏం జరిగిపోతుందో తెలుసుకోవాలంటే తదుపరి ఎపిసోడ్లో తెలుసుకుందాం. అలానే ఫ్రెండ్స్, ఈ స్టోరీ మెంబర్షిప్లో ఉంది. స్టోరీ మీకు నచ్చినట్లయితే దయచేసి మెంబర్షిప్లో జాయిన్ అవ్వండి ఫ్రెండ్స్. ఎపిసోడ్స్ మీకు రెగ్యులర్గా వస్తాయి. థ్యాంక్ యూ.